జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మేము ఈరోజు కరీంనగర్లో ఉన్న మానసాదేవి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది కరీంనగర్ డిస్టిక్ కాశీంపేట్ విలేజ్లో ఉంటుంది. కరీంనగర్ నుంచి ఈ టెంపుల్కి అప్రాక్సిమేట్లీ 37 కిలోమీటర్స్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే 136 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ టెంపుల్. అయితే మన భారతదేశంలో మానసాదేవి టెంపుల్స్ వచ్చేసి రెండే టెంపుల్స్ అండి. ఒకటి వచ్చేసి ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఉంటుంది మానసాదేవి టెంపుల్. తరువాత కరీంనగర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ కాశీంపేట్ విలేజ్లో కూడా మానసాదేవి టెంపుల్ ఉంటుందండి. ఇది స్వయంభూ టెంపుల్ అండి. అమ్మవారు స్వయంభుగా వెలిసిన టెంపుల్ ఇది మానసాదేవి టెంపుల్. భారతదేశంలో రెండే టెంపుల్స్ ఉన్నాయి. అయితే మీకు ఈ వీడియోలో అసలు మానసాదేవి చరిత్ర ఏంటి, అమ్మవారు ఎలా జన్మించారు అనేది ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేస్తాను. జై శ్రీరామ్. ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ శ్రీ మానసాదేవి ఆలయం కాశీంపేటలో ఉంటుంది, కరీంనగర్ డిస్టిక్. సో కరీంనగర్ నుంచి మంచిర్యాల నుంచి రావాలంటే గుండ్లపల్లి ఏరియా ఉంటుంది. ఇది హైదరాబాద్ రూట్ అండి, హైదరాబాద్ హైవే. ఈ రైట్ నుంచి వస్తేనేమో హైదరాబాదు, ఈ లెఫ్ట్కి వెళ్తేనేమో కరీంనగర్, మంచిర్యాల, రామగుండం. ఈ గుండ్లపల్లి ఏరియా నుంచి 11 కిలోమీటర్లు మానసాదేవి టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేస్తే మీకు ఆటోలు కానీ అవైలబుల్గా ఉంటాయి. కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి 37 కిలోమీటర్స్, హైదరాబాద్ జేబీఎస్ నుంచి 137 కిలోమీటర్స్.